Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా గోల్డ్ అనేది ₹1,00,000 మార్క్ దాటే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు అనలిస్ట్లో. అదేంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఒకసారి గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే రైట్ నౌ టుడే 2 ఏప్రిల్ 2025న 22 క్యారెట్స్ గోల్డ్ పర్ గ్రామ్ వచ్చేసి ₹8,510. 24 క్యారెట్స్ గోల్డ్ అయితే ₹9,284 పర్ గ్రామ్ ఉండడం జరిగింది. అయితే ఈ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అంటూ ఉంటారు. ఇది 1 lakh మార్క్ని టచ్ అయ్యే ఛాన్స్ ఉంది 10 grams వాల్యూ అనేది అనలిస్టుల మాట. ఇలా జరగడానికి చాలా స్కోప్ ఉంది. ఒకప్పుడు మార్కెట్ ఫాల్ అయితే గోల్డ్ పెరిగేది. ఈసారి అలా కాకుండా మార్కెట్ పెరుగుతుంటే గోల్డ్ కూడా సైమల్టేనియస్గా పెరుగుతుంది. సో ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో? మీరు అన్నట్టు కరెక్ట్. గోల్డ్ జనరల్గా ఆపోజిట్, ఇట్స్ ఈక్విటీ మార్కెట్స్కి అగెనెస్ట్గా యూజువల్లీ పనిచేస్తూ ఉంటుంది. హెడ్జ్ లాగా అనుకోండి, ఆర్ సేఫ్టీ యాసెట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మార్కెట్స్ పడిపోయినప్పుడు అందరూ గోల్డ్ వైపు వస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మటుకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా గోల్డ్ 30% 40% కూడా గ్రో అయింది. రీజన్స్ ప్లెంటీ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ ఒకటి, ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజలు అంటే ఏమంటారు, మనం ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే మనము వాల్యూ కాపాడుకోవడానికి ఇట్లాంటి గోల్డ్ ఈజ్ ఏ ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ యాసెట్ అని మనం అనుకుంటాం. అందుకే అదొక మేజర్ రీజన్. అక్రాస్ ద వరల్డ్ ఇన్ఫ్లేషన్కి అగెనెస్ట్గా గోల్డ్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా చూసుకుంటే, రష్యాది యుక్రెయిన్ వార్ కావచ్చు, ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ యుద్ధమే కావచ్చు, అమెరికాలో చేంజ్ అయిన వీటి టెన్షన్స్ వల్ల కూడా ఏంటంటే మార్కెట్స్ నుంచి, ఈక్విటీ మార్కెట్స్ నుంచి, డెట్ మార్కెట్స్ నుంచి గోల్డ్ వైపు చాలా క్యాపిటల్ అనేది షిఫ్ట్ అయింది. అదొక మేజర్ కారణం లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ. అండ్ స్టిల్ ఇంకా అట్లాంటి పరిస్థితులు పోలేదు. ఇంకా ఈ ఉక్రెయిన్ రష్యా వార్ ఇంకా ఆగలేదు. ఇంకా అన్సర్టనిటీస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇంకా కొన్ని రోజులు గోల్డ్ ర్యాలీ ఉండబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఎకనామిక్ అన్సర్టనిటీ, ఎస్పెషల్లీ ఇట్లాంటి కన్సిడరేషన్ వల్ల, ఇప్పుడు కరెంట్లీ కొత్తగా వచ్చిన ట్రంప్ టారిఫ్స్ వల్ల కానీ, సో మార్కెట్ డైనమిక్స్ ఎటువైపు వెళ్తాయో తెలియదు. అండ్ ఇంకొక మేజర్ రీజన్ కూడా, చైనాలో లాస్ట్ 6 monthsలో మార్కెట్స్ బాగానే పర్ఫామ్ చేసినాయి అనిపించినా, అక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ బబుల్ చాలా పెద్ద క్రియేట్ అయ్యి హ్యూజ్ యాసెట్స్ అమ్ముడు పోకుండా అట్లా ఉన్నాయన్నమాట. సో అందుకే వేరే ఇండస్ట్రీస్ కానీ, వేరే సైడ్ రియల్ ఎస్టేట్ కానీ, ఈక్విటీ మార్కెట్ పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో గోల్డ్ వైపు మొగ్గు చూపుతూ ఉండడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ప్రైస్ పెరగచ్చు ఇంకా కూడా. దాంతోపాటు వన్ అన్యూజువల్ రీజన్ ఏంటంటే, సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు వెదర్ ఇండియన్ సెంట్రల్ బ్యాంకే కాకుండా అన్ని అక్రాస్ ద వరల్డ్ చాలా కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని పెంచుకుంటున్నాయి రిజర్వ్స్లో. ఈవెన్ మన ఆర్బీఐ కూడా పెంచేసుకుంది. ఆర్బీఐ అయితే యాక్చువల్లీ ఏకంగా మన రిజర్వ్స్ ఏవైతే ఈసీబీ ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి అవి కూడా తెచ్చేసింది. సో ఎందుకంటే సేఫ్టీ యాసెటే అనుకోండి. సో అన్ని సెంట్రల్ బ్యాంకులు చాలా పెంచేసాయి. దానివల్ల కూడా డిమాండ్ పెరిగిపోయిందనమాట గోల్డ్కి. దానివల్ల ప్రైసెస్ పెరిగిపోయాయి. అండ్ ఇంకొకటి, మన కేసులో, ఇండియన్ కేసులో యూఎస్ డాలర్ ప్రైజింగ్ కూడా మన మధ్యలో, ఎస్పెషలీ ఒక ఎక్సెప్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ తప్పించి, మనము లాస్ట్ ఫ్యూ మంత్స్ మన కరెన్సీ యూఎస్ డాలర్కి అగైన్స్ కరెక్షన్ అయిపోయింది. బికాజ్ మనం ఇంపోర్ట్ చేసుకునేది బయట నుంచి గోల్డ్. సో అలాంటప్పుడు ప్రైజింగ్ ఆబ్వియస్లీ ఈ రేటు డిఫరెన్స్ వల్ల, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ వల్ల కూడా, కరెన్సీ వల్ల, రేట్ డిప్రిసియేషన్ వల్ల కూడా గోల్డ్ ప్రైస్ మన ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా ఉండింది అనమాట. అండ్ దీంతోపాటు డిమాండ్ అండ్ సప్లై కూడా, బికాజ్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ మనం వెడ్డింగ్ సీజనే కానీ, పండుగల సీజన్ అప్పుడు గోల్డ్ కొనే అలవాటు ఉన్నది. కాబట్టి ఇంకా స్టిల్ పెళ్ళిళ్ళ సీజన్ రాబోతోంది. ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు అయితే ఇప్పటికీ కనబడలేవు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మన సెంట్రల్ బ్యాంకే కాదు, ఒక నెక్స్ట్ 2-3 years మాత్రం లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ బూస్ట్ చేయడానికి, ఎకనామిక్ గ్రోత్ బూస్ట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ యూఎస్లోనే కాదు అన్ని చోట్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు చాలామంది గోల్డ్ వైపు ఇంకా ఎక్కువ మట్టుకు వచ్చే వాళ్ళ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో గోల్డ్ పెరగచ్చు ఇంకెక్కువగా. కాకపోతే ఏంటంటే, మనము ఇలాంటి సిచ్యువేషనే ఒక
15 years బ్యాక్ కూడా వచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని సంవత్సరాలు అన్కంట్రోల్ మనం చూస్తే గోల్డ్ ఇప్పుడు లాస్ట్ 3-4 years వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఆ తర్వాత ఒక 10 years 8 to 10 years స్టేబుల్ ఒకటే రేంజ్లో గోల్డ్ ఉండింది. సేమ్ ఇంకొక 1 to 2 years వరకు ఇలా పెరిగి ఆ తర్వాత ఒక 10-12 సంవత్సరాలు స్టేబుల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయనే భయాలు మాత్రం ఉన్నాయి. సో గోల్డ్ ఇప్పటికైతే కొనొచ్చు. కాకపోతే ఫిజికల్ గోల్డ్ కాకపోయినా ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ ఉంది, ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో వాటిలో మంచి ఈజీగా మనం లిక్విడిటీ ఉన్న వాటికి ఏవైనా సరే ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ పెట్టుకునే కన్నా కూడా ఇట్లాంటి ఫైనాన్షియల్ గోల్డ్ పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి. మనం అనుకున్న ₹1,00,000 దాటచ్చు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో ₹3,000 పర్ ఔన్స్ $3,000 పర్ ఔన్స్ ట్రేడ్ అవుతూ ఉంది. అది ఈజీగా ఈ సంవత్సరమే 3,300 నుంచి 3,400 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు, అంటే ఇంకొక 10% కూడా పెరిగే అవకాశం, అంటే 90 నుంచి ఈజీగా 1,00,000 దాటే అవకాశం ఉందని ఒక్కటే కాదు మల్టిపుల్, అంటే కన్సెన్సస్ ఎక్కువగా ఉందన్నమాట. పెరిగే అవకాశం అనేది అంటే తగ్గే అవకాశం చాలా తక్కువ ఉందని అందరూ అంటున్నారు. సో కన్సెన్సస్ ఎక్కువ ఉంది కాబట్టి హై ఛాన్స్ ఉందన్నమాట గోల్డ్ ₹1,00,000 ఈ సంవత్సరమే దాటొచ్చు. సో బట్ ఎప్పుడైనా మళ్ళీ ఆ ప్రైస్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు, అంటే అక్కడ స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఈ ప్రైజింగ్కి వచ్చాక ఒక 1 to 2 years ఇదే రేంజ్లో, అంటే 80 నుంచి 1,00,000 రేంజ్లోనే ఆర్ 110 మ్యాక్సిమం ఈ రేంజ్లోనే కొన్ని సంవత్సరాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ఏంటంటే మన జనరల్గా ఇన్వెస్టర్ సైకాలజీ ఏంటంటే ఇది పెరుగుతుంది కదా అని మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో ఒకే వైపు ఇన్వెస్ట్ చేసే అంటే చాలామంది తప్పు చేస్తారనమాట. ఏది అయినా సరే 20% మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అన్నీ ఉండాలి. రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో ఉండాలి, ఈక్విటీస్ ఉండాలి, గోల్డ్ ఉండాలి, ఎఫ్డీస్ ఉండాలి. సో యూ నీడ్ టు హ్యావ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటే ఏంటంటే ఒక్కటి కరెక్టేనా, లైక్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియో ₹100 ఉండి ఈక్విటీ మార్కెట్స్ ₹25 ఉన్నాయి అనుకుందాం, 25% పెట్టారు. మొన్న మార్కెట్ 10% పడ్డా నీ ₹25 2.5 అంటే ఎంత అయ్యేది? 22.5 అయ్యేది. ఆన్ ద హోల్ లెట్స్ సే మీకు వేరే యాసెట్స్ కూడా మీ 100లో ఉండుంటే మీ పోర్ట్ఫోలియో 100 కన్నా తక్కువ అయ్యే అవకాశం లేదు. ఈవెన్ 20% అయినా 5 పడుతుంది. సో అందుకే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఎంత చెప్పినా, ఒక యాసెట్ ఎక్కువ పెరుగుతుందని చెప్పినా, ఒక యాసెట్ తగ్గుతుందని చెప్పినా కానీ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఒక మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నప్పుడు డైవర్సిఫైడ్ ఉంటే ఏంటంటే గ్రోత్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పడిపోయినప్పుడు ఎస్పెషల్లీ మన పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఎక్కువగా చూడమన్నమాట. ట్రూ సార్. అండ్ విన్నారు కదండి, డెఫినెట్లీ అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ అసెట్కి ఎంతవరకు ఇవ్వాలి, ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ అసెట్స్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇలాంటివి ఈ విషయాలని ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రీచ్ అవుట్ అయితే మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యాజ్ అ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు సార్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.